ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకైతే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 70 అండ్ ఆఖరి లీగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఐపీఎల్ 2025లో ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టేబుల్లో చూసుకుంటే నెంబర్ 3 అయితే ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే మరి ఖచ్చితంగా వీళ్ళైతే టాప్ 2లో అయితే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకైతే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బట్ గత 2-3 మ్యాచ్ నుంచి చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వేస్తున్నారు, ముఖ్యంగా వీళ్ళ బౌలింగ్ అటాక్ అనేది. ఇక బౌలింగ్ అటాక్లో మార్పులు చేయక తప్పదని చెప్పుకోవచ్చు ఆర్సీబీ దగ్గర నుంచి వెళ్ళి. ఇక మరోవైపు లక్నో సూపర్ జైంట్స్కి నథింగ్ టు లూజు. సో కాబట్టి ప్రెజర్ లేకుండా ఆడతారు అండ్ అగ్రెసివ్గా ఆడతారు. లాస్ట్ మ్యాచ్లోనే మనం చూసినాం ఎగెనిస్ట్ గుజరాత్ టైటన్స్. సో కాబట్టి కొంచెం ఆర్సీబీ లక్నో సూపర్ జైంట్స్తో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి ఎక్నా స్టేడియంలో జరగబోతుంది, లక్నో సూపర్ జైంట్స్ యొక్క హోమ్ గ్రౌండ్లో. మరి ఇక్కడ వికెట్ ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే చాలా హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం చూస్తున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ వేసి ఈజీగా 200+ అయితే స్కోర్ చేస్తున్నారు. సో ఈ మ్యాచ్లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ వికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఇక్కడ మొత్తం 21 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 9 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 11 సార్లు అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 235, హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 206. సో ఓవరాల్గా చూసుకుంటే మరి సెకండ్ బ్యాటింగ్ వేసిన ఫస్ట్ బ్యాటింగ్ వేసిన పెద్ద ఫరాక్ అయితే మనకైతే కనబడతలేదు. ఈజీగా ఫస్ట్ బ్యాటింగ్ వేసి 200 అయితే కొడతారు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లో 2 మ్యాచ్లు లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది, 3 మ్యాచ్లో ఆర్సీబీ అయితే గెలిచింది. ఆర్సీబీ కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీం విషయానికి అయితే ఫస్ట్ మనం ఆర్సీబీ టీంని చూసుకుంటే మరి ఆర్సీబీకి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తేనే వీళ్ళైతే టాప్ 2లో అయితే ఉంటారు. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ మ్యాచ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం చాలా ఆర్డినరీగా మనకైతే కనబడేది. బ్యాటింగ్లో కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా మంచిగా వచ్చింది. అక్కడ విరాట్ కోహ్లీ 43 రన్స్ స్కోర్ చేసిండు 25 బాల్స్లో, 7 4s, 1 6, 172 స్ట్రైక్ రేట్తోని. ఇక మరోవైపు ఫిల్ సాల్ట్ 62 కొట్టిండు 32 బాల్లో, 4 4లు 5 6లు. వీళ్ళిద్దరే కొంచెం మనకి పాజిటివ్గా కనిపించిండు. బట్ తర్వాత నెంబర్ 3 కానీ నెంబర్ 4, నెంబర్ 5 మొత్తం కొలాప్స్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 3 వచ్చిన మయాంక్ అగర్వాల్ 11 రన్లు కొట్టిండు 10 బాల్లలో. ఇక తర్వాత రజత్ పతిదారు ఇనిషియల్గా ఈ ఐపీఎల్ సీజన్లో మంచిగా రాణించిండు. ఇక తర్వాత కన్సిస్టెంట్గా డిసప్పాయింట్మెంట్ చేస్తూనే వస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో కూడా మరి ఏ విధంగా రాణిస్తున్నాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత జితేష్ శర్మ దగ్గర నుంచి 24 రన్స్ వచ్చినాయి, బట్ అది సరిపోలేదు. ఇక రొమారియో షెర్ఫర్డ్ కానీ కృణాల్ పాండ్యా, టీమ్ డేవిడ్ వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. మరి వీళ్ళందరూ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు మరి టీమ్ డేవిడ్ ఈ మ్యాచ్ ఆడడా అనేది కూడా మనకి డౌట్గా కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఫీల్డింగ్ అయ్యంగా అతనికి లెగ్కి అయితే కొంచెం ఇంజూర్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ 100% ఫిట్ ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. లేదంటే ఇతని ప్లేస్లో జాకబ్ బెతిల్ ఆడతారు. జాకబ్ బెతిల్ నెంబర్ 3 ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ మయాంక్ అగర్వాల్. టీమ్ డేవిడ్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి, ఎందుకంటే ప్లే ఆఫ్స్లో ఖచ్చితంగా ఇతనైతే ఉండాలి. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ ఇతనికి రెస్ట్ ఇచ్చి మరి ఇతని ప్లేస్లో జాకబ్ బెతిల్ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇక బౌలింగ్ విషయానికి అయితే బౌలింగ్లో 2 మనీ మార్పులు చేసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. లుంగి ఎంగిడి 2 మనీ రన్స్ అయితే ఇచ్చిండు. మరి లుంగి ఎంగిడి ప్లేస్లో ఖచ్చితంగా జోస్ అజిలోడ్ అవైలబుల్గా ఉంటే అతను తీసుకుంటారు. లేదంటే నువన్ తుషార్ కూడా కనబడుతున్నారు. నువన్ తుషార్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక తర్వాత ఎస్ దయాల్ 2 మనీ రన్స్ అయితే లీగ్ వేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ కూడా మరి రన్స్ అయితే లీగ్ వేసిండు లాస్ట్ మ్యాచ్లో. శ్రేయస్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా కూడా 2 మనీ రన్స్ అయితే లీగ్ వేసిండు. ఓవరాల్ బౌలింగ్ అటాక్ అనేది చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసింది లాస్ట్ మ్యాచ్లో. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా వీళ్ళు కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ లుంగి ఎంగిడి ప్లేస్లో జోస్ అజిలోడ్ అవైలబుల్గా ఉంటే అతను ఆడతాడు. లేదంటే నువన్ తుషార్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఒకవేళ స్పిన్నర్లకి ఏ మాత్రం గిట్ట హెల్ప్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ శ్రేయస్ శర్మ ప్లేస్లో రసిక్ సలంని కూడా ఆడించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరి ఈ విధంగా వీళ్ళైతే మార్పులు చేసుకునే అవకాశం అయితే మనకు 100% అయితే కనబడుతుంది. ఒకసారి వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్లో బరిలోకి దిద్దారు. ఇక నెంబర్ 3లో మయాంక్ అగర్వాల్, నెంబర్ 4లో రజత్ పతిదార్, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో రొమారియో షెర్ఫర్డ్, నెంబర్ 7లో టీమ్ డేవిడ్, నెంబర్ 8లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో జోస్ అజిల్వుడ్,
లెవెన్లో ఎస్ దయల్, ఇంపాక్ట్ ప్లేయర్గా షుయేబ్ శర్మ, ఆర్ రసిక్ సలం. ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ మొత్తం చాలా బెటర్గా కనబడుతుంది. మరి ఏ విధంగా రాణిస్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరైపు లక్నో సూపర్ జైంట్స్ విషయానికి అయితే లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఏ విధంగా రాణించలో వీళ్ళు చాలా బెటర్ రాణించలు. వీళ్ళ ఓపెనర్స్ అక్కడ చూసుకుంటే మిచెల్ మార్ష్ అండ్ ఆడెన్ మర్క్రమ్ అండ్ పూరన్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ రాణించిండు. ఓవరాల్గా చూసుకుంటే టాప్ 3 మాత్రం చాలా విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. మొత్తం ఈ సీజన్లో వీళ్ళు గెలిచిన మ్యాచెస్లో మొత్తం వీళ్ళు ముగ్గురే డామినేట్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు. ఇక మిగతా అందరూ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. మెయిన్గా ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే రిషబ్ పంత్ దగ్గంచెల్లి పెద్ద నాకైతే రావాల్సి అయితే ఉంది. అదొకటే వీళ్ళకి డ్యూ ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఆఖరి మ్యాచ్లో రిషబ్ పంత్ దగ్గంచెల్లి ఒక మ్యాచ్ విన్నింగ్ నాకొస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసినాగా మరి లాస్ట్లో వచ్చి 6 బాల్లో 16 కొట్టి 266 స్ట్రైక్ రోడ్తో 2 6లు అయితే కొట్టిండు. సో మరి ఈ మ్యాచ్లో ఇంకా పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ వీళ్ళ టాప్ 3 మాత్రం చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. మార్కులో 36 కొట్టిండు మిచెల్ మార్ష్ 117 కొట్టిండు లాస్ట్ మ్యాచ్లో. అండ్ నికోలస్ పూరన్ 27 బాల్లో 56 అయితే కొట్టిండు. 4 4లు 5 6లు 207 స్ట్రైక్ రేట్తో ముగ్గురు చాలా బెటర్ రాణిస్తున్నారు టాప్ 3. బట్ రిషబ్ పంత్ దగ్గర ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సీజన్ మొత్తం చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. ఒక్క మ్యాచ్లో కూడా మ్యాచ్ విన్నింగ్ నాకైతే రాలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ దగ్గర ఒక మ్యాచ్ విన్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. తర్వాత వీళ్ళకి బ్యాటింగ్లో ఆయుష్ బదోన్ ఉన్నాడు, అబ్దుల్ సమద్ ఉన్నాడు. వీళ్ళు కూడా ఈ సీజన్లో మంచిగా రాణించాలని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్కి బ్యాటింగ్లో మెయిన్గా వీళ్ళ టాప్ 3 చాలా సాలిడ్గా మనకైతే కనబడుతుంది. అండ్ డౌన్ ది ఆర్డర్ ఆయుష్ బదోని చిన్న క్యామెరాస్ అయితే ఆడుతున్నాడు. మరి ఇక బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్ వీళ్ళది కూడా ఆర్డినరీగా మనకైతే కనబడ్డది ఈ సీజన్లో. లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ మరి విలియం ఓవరుకు 3 వికెట్లు తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్ 2 వికెట్లు, 1 వికెట్ షాబాజ్ అహ్మద్ 2 వికెట్లు, ఆయుష్ బదోని, ఇక ఆకాష్ సింగ్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కూడా ఇదే బౌలింగ్ అటాక్తో కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఏమైనా శార్దుల్ ఠాకూర్కి ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే మిచెల్ మార్ష్, ఆడెన్ మర్క్రమ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో నికోలస్ పూరన్, 4లో రిషబ్ పంత్, 5లో ఆయుష్ బదోని, 6లో అబ్దుల్ సమద్, 7లో శార్దుల్ ఠాకూర్, 8లో రవి బిష్ణోయ్, 9లో విలియం ఓవరుక్, 10లో ఆవేష్ ఖాన్, 11లో దిగ్గేష్ రాతి, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ సింగ్. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మరి అక్కడ శార్దుల్ ఠాకూర్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ దిగ్గేష్ రాతి కూడా కంబ్యాక్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మెయిన్గా లక్నో సూపర్ జైంట్స్కి వచ్చేసి రిషబ్ పంత్ దగ్గర ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అదొకటే వీళ్ళైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నారు. మరి ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ 2లో అయితే ఉంటారు. టాప్ 2లో ఉంటే మనకు తెలుసుగా మరి 2 సార్లు అవకాశం అయితే ఉంటుంది ఫైనల్కి వెళ్ళడానికి. సో కాబట్టి ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వీళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్లను కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.